బ్రో నీ పేరు? నా పేరు రాకేష్ బ్రో. రాకేష్ చూస్తున్నావు యోయో ఉన్నావుగా, చూస్తున్నావు బిగ్ బాస్ చూస్తున్నా బ్రో. ట్రెండింగ్ ఉంది బ్రో. బిగ్ బాస్ చూస్తూ ఉంటారు రోజు, ప్రతి ఎపిసోడ్ చూస్తా బ్రో. ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం అందులో? నాకు పల్లె ప్రసాద్ అని ఇష్టం బ్రో. ఎందుకంటే బ్రో ఒక రైతు బిడ్డగా వచ్చింది బ్రో. రైతు బిడ్డగా గేమ్ ఆడుతుంది బ్రో. కానీ కొందరు నా కొడుకులున్నారు, పేరేపేసా భయం ఏమని అమర్దీప్ అట్టా సందీప్ అంటాడు. మా తాత కూడా రైతే, మరి నువ్వు ఇన్ని డాన్స్ షోలు వేసినావు, మా తాత రైతు సార్ ఎక్కడ చెప్పినా చెప్పలే. ఎందుకు చెప్పలే? ఇప్పుడు ఆ రైతు బిడ్డ వచ్చింది కాబట్టి మా తాత రైతు అని చెప్పి సిగ్గున్నా నీకు కొంచెమైనా? ఇంకా కొరియోగ్రాఫర్ ఉండాలా? రైతు బిడ్డ వచ్చి గేమ్ ఆడుతా అంటే వాడిని చెడగొట్టి మాట్లాడడానికి ఏం హక్కు? నీకేం దమ్ముందని చెప్తా. అమర్దీప్ బీటెక్ చేసిన సార్, కార్ డ్రైవర్, ల్యాడ్ డ్రైవర్. అరే బిడ్డ చెప్తా, ఎన్ని సీరియల్ చేసినావు నువ్వు? ఓకే, సీరియల్ చేస్తే ఆ డబ్బులు మళ్ళీ ఆటో డ్రైవర్కి, బీటెక్ వాళ్ళకి, ల్యాడ్ డ్రైవర్కి ఎందుకు వెళ్ళరా? నీకు బిగ్ బాస్ వచ్చిన తర్వాత ల్యాడ్ డ్రైవర్ గుర్తొచ్చిండు, బీటెక్ కూడా గుర్తు, అందరు గుర్తొచ్చిన. అంటే పల్లె ప్రశాంత్ గెలిస్తే రైతులకు ఇస్తాడా పైసలు? బ్రో పక్క ఇస్తాడు బ్రో. ఎందుకంటే ఒక రైతు కష్టం వేస్తాడు బ్రో. రైతుగా తెలుసు కా బ్రో, నీకు నాకు తెలియదు కదా. ఎందుకంటే రైతు కష్టం రైతుగా తెలుసు. వీడేమో మాటలకి నువ్వు బాగానే ఆడుతావు. అరే కొడకా చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకో, రైతులు అంటే నీకేమో మాసాలు నారా, నువ్వు తింటున్నావు అది కూడా రైతు చేస్తుండు. నువ్వు తాగుతున్న వాటర్, అన్నము, నువ్వు బతుకుతున్నావు అంటే రైతుల కారణం రా. మాది కూడా రైతు ఫ్యామిలీ చెప్పని అంటున్నారు ఆయన. ఎవడు మాది కూడా రైతు ఫ్యామిలీ? ఇన్ని రోజులు ఎడిపోయింది బ్రో. నేను చెప్పేది పాయింట్ అది. ఇన్ని రోజులు ఎడిపోయినా మా తాత మా డాడీ అన్నావు, ఇన్ని షో చేసి ఇన్ని సీరియల్ చేసినావు. మా తాత డాడీ అని నువ్వు చెప్పుకోలే. ఒక పోరితో గెలకడం, సీరియల్ చేయడం, యాక్టింగ్ అంటే అది కదనా. ప్రశాంత్ చెప్పుకోడు, భూమి కొట్టి చెప్పింది బ్రో, నేను రైతు బిడ్డనని. నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా అమర్దీప్? చెప్పు నాకు ఆన్సర్. ఈ బిగ్ బాస్ వాళ్ళు గుర్తించాలి బ్రో. ఒకటే బిగ్ బాస్ వాళ్ళు అందరికీ చెప్తున్నా, నాగార్జున సార్ మీకు కూడా చెప్తున్నా, రైతు బిడ్డని గుర్తించండి. ఎందుకంటే అంతమంది ఆడుకుంటాను, ఒక్క మాట కూడా చెప్పలే. మొన్న వచ్చిండు ప్రశాంత్, నువ్వు అమ్మాయిల షో ఎందుకు చేస్తాడు సార్? ఆయన వచ్చిండు గేమ్ మీద, ఏదో ట్రాక్ ఉన్న అట్లా ఆడిండు. గేమ్ ఆడాలి బ్రో. రతిక కూడా నువ్వు మనసులో ఉన్నావు అని చెప్పి కూడా మన సోఫా మీద కన్వర్జేషన్ అయింది. రతిక కూడా దొంగది అమ్మా, చిన్న దొంగ కాదు నేను. అది డిజైన్లో రాతికి ఉండొచ్చిన దానికంటే డబల్ అది. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేసుకున్నప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు మామని తిడుతున్నావు నువ్వు. తల్లి అమ్మ పెద్ద స్కామే నువ్వు. ఈ పెద్ద దొంగదన్న మెయిన్ మాత్రం రతిక దొంగన. ఎందుకంటే మొన్న లవ్ అన్నది గుండె అన్నది, ఇవాళేమో గుండె తీసి కింద కొట్టింది. మళ్ళీ బేబీ సినిమా దగ్గర వచ్చింది స్టోరీ. నీ అక్క ఇదేంద్ర అని అనుకున్నాను నేనైతే. ఎందుకంటే లవ్ అన్నదన్న మళ్ళీ అందరూ కూడా సరే విను. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా ఏంటంటే అందరూ ఒకటై పల్లె ప్రశాంత్ని దెబ్బతీస్తాను బ్రో. ఎందుకంటే ఒక రైతు బిడ్డ వచ్చిండ్రా, ఇటు రావద్దు ఎల్లగొట్టాలని చూస్తాను, కానీ రైతుని ఎవడు ఆపలేడు, వచ్చే వర్షాన్ని ఎవడు ఆపలేడు. ఇది గుర్తుపెట్టుకో. తుఫాన్ని, వర్షాన్ని, రైతు బిడ్డను ఎవడు ఆపలేడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, వచ్చి గేమ్ ఆడకుండా ఇంకేం చేస్తున్నావు అని చెప్పి అంటుంది మరి రతిక. మరి ఈమె వేసేది ఏంది? పులిహోర కలుపుతుందా వీనితోని వానితోని? నీ అక్క రాధిక లెక్క అయినావు నువ్వు. ఈ బేబీ సినిమా హీరోని చూసినా సేమ్ టు సేమ్ బ్రో. ఇదే పులిహోర కలితే ఆడ పులిహోర కలిసి తప్పు. కానీ ఒకటి ఏంటంటే నిజాయితీ ఆడే మాత్రం పల్లె ప్రశాంత్ బ్రో. పక్కా మావాడు వస్తాడు. అది ఎవరు గెలుస్తారంట? పక్కా పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ. బుద్ధి చెప్తున్నా బ్రో, పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ అంతే. అంటే షకీలా కూడా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది షకీలా గేమ్? షకీలా మేడం కూడా చెప్తే ఆమె కూడా కొంచెం వేరే ఆడుతుంది బ్రో గేమ్. నాకు నచ్చలే. నాకు మొన్నటిదాకా ఫ్యాన్ ఉండే కానీ నచ్చలే బ్రో. ఎందుకంటే ఒక్కరికి సపోర్ట్ చేయాలి బ్రో. ఎప్పుడన్నా ఆమె సపోర్ట్ చేయట్లేదు, వేరే లెవెల్ ఉంది ఆట. కానీ ఆడ అవుతుంది, కానీ మెయిన్ టార్గెట్ మాత్రం పల్లె ప్రశాంత్ చేసింది బ్రో. ఎట్లయినా ఎలిమినేట్ చేయాలనుకుంటారు, కానీ మా అందరి సపోర్ట్ మా రైతు బిడ్డ. సార్ నామినేషన్ కూడా ఉండవు పల్లె ప్రశాంత్ ఉన్నాడు. అదే మొన్న అదే లొల్లి కా బ్రో రామేష్. ఎందుకంటే వీళ్ళు ఎల్లగొట్టాలి బ్రో. రైతు బిడ్డలు చేయొద్దు, షోలు చేయొద్దు, వీళ్ళే చేయాలా, వీళ్ళే చేసుకోవాలా. రైతు బిడ్డలు చేయాలి రానియరు, కానీ ఎవరు రైతు బిడ్డ ఆపలేడు చెప్తున్నా. ఇది మాత్రం బిగ్ బాస్ కూడా గుర్తించాలా. అంటే టాప్ 2 ఎవరు ఉంటారు? టాప్ 2 పక్కా మాత్రం పల్లె ప్రశాంత్ ఉంటాడు. ఇంకొకరు అమర్దీప్ వస్తే మాత్రం ఇక కొడుకు సచ్చినట్టే. అమర్దీప్ ఆట సందీప్ చూసుకుంటే, ఈ ఆట సందీప్ అమర్దీప్ వీళ్ళు వస్తే మాత్రం ఇలా చంపుకుంటాం బ్రో. ఇక వీళ్ళని మాత్రం చూసుకో, ఓట్ల ద్వారా ఎట్లా వేస్తాం అట్లా వేసుకుంటాం. మా రైతు బిడ్డ నాపండి తగ్గేదేలే నీ అవ్వ. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? మహేష్. బిగ్ బాస్ చూస్తున్నావు మరి? చూస్తున్నా అన్న. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే నా ఫేవరెట్ అంటే ప్రశాంత్, పల్లవి ప్రశాంత్. ఎందుకోసం అంతమంది ఉన్నారు, అతనే ఫేవరెట్ అని ఎందుకు అనుకుంటున్నావు? అంటే అంతమంది ఉన్న ఫేవరెట్ ఎందుకన్నా అంటే రైతు బిడ్డ. అంటే స్టార్టింగ్ రైతు బిడ్డ అని అప్పటి నుంచో అంటే నాకు ఇన్స్పైర్గా అనిపించింది అన్న జర్నీ మొత్తం. బిగ్ బాస్కి వెళ్ళిండు, కానీ ఒక స్టార్టింగ్ 1 వీక్ 2 వీక్స్ వరకు నచ్చలే. ఎందుకోసం అయితే నచ్చలే అంటే ఇలా రైతు బిడ్డ అని చెప్పి లోపలికి వెళ్ళి మళ్ళీ లోపల అమ్మాయిలతో పులిహోర కలపడం అలా ఏం నచ్చలే అవన్నీ. అంటే ఎలా కలిపిన పులిహోర చూసిరు కదా మీరు? సో ఎక్కడ అనిపించింది పులిహోర కలపడం? అంటే రతికతో దిండె మీద గుండెల్లో నువ్వు ఉంటావు అట్లా ఆ మాటలకి ఇంకా అలా మొత్తం అలా కలిపిండు. అంటే వీళ్ళందరూ ఏంటంటే బిగ్ బాస్లో వెళ్ళిన వాళ్ళు అందరూ యాక్టర్స్ అన్న, మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యాక్టర్స్, బ్యాక్గ్రౌండ్ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళారు. ఈ ప్రశాంత్ అన్న అంటే డబ్బులు లేవు, అంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని ఫాలోవర్స్ వచ్చి నువ్వు ఫేమ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, అదంతా కాదు. కానీ స్టార్టింగ్ అయితే ఫార్మర్ కదన్న. సో అలా అంటే అతనికి ఇంకా ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఇంకా తెలియదు కాబట్టి ఇంకా ఎలా అది చేస్తూ ఉన్నాడు. మళ్ళీ మొన్న నామినేషన్స్లో రతిక మోసం చేసింది, అదంతా వెన్నుపోటు వచ్చింది. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే రైతు బిడ్డ అని చెప్పి అది వాడుతున్నాడు, ఓకే సెంటిమెంట్ డైలాగ్ వాడుతున్నారు అని చెప్పి కూడా మొన్న అమర్దీప్కి పల్లవి ప్రశాంత్ కూడా మొన్న వార్ జరగడం జరిగింది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు?
అమర్దీప్కి ప్రశాంత్ అన్నకి జరిగిన వార్లో నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను అన్న. ఎందుకంటే ఆమె బీటెక్ స్టూడెంట్. సో బీటెక్ స్టూడెంట్గా బీటెక్ జరిగిన కష్టాలు ఏంది అవంతా చెప్పింది కరెక్టే. అమర్దీప్ అన్న పాయింట్లో అమర్దీప్ అన్న కరెక్టే, ప్రశాంత్ అన్న పాయింట్లో ప్రశాంత్ అన్న కరెక్టే. ఎవరి పాయింట్లో వారు కరెక్టే అన్న, అంతే. ఇంకా ఇద్దరిలో నెగిటివ్స్ అని చెప్తే ఇద్దరిలో ఉన్నాయన్న. ఇప్పుడు అమర్దీప్ అన్న పాయింట్ ఏంటంటే నువ్వు డబ్బులు వస్తే ఇది ఆటో డ్రైవర్కి ఇవ్వచ్చు కదా, లారీ డ్రైవర్కి ఇవ్వచ్చు కదా, అలా అంటున్నాడు. అతను రైతు బిడ్డ కాబట్టి రైతులకే హెల్ప్ చేస్తాడు. వేరే ఎందుకంటే అతనికి రైతు పడే కష్టాలు తెలుసు కాబట్టి అతను రైతులకి హెల్ప్ చేస్తాడు. అది పాయింట్. ఇతనేమో అంటే నేను పడే కష్టాలు కదా, సో నేను పడే కష్టాలు వేరే రైతు పడద్దని చెప్పి అతను రైతులకే సపోర్ట్ చేస్తాను అతను అంటాడు. ఇద్దరు పాయింట్లు ఇద్దరు కరెక్టే అన్న. ఇద్దరు కరెక్టే అంటారు. ఇద్దరు మరి టాప్ 5లో ఎవరెవరు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటారు మీరు? మరి టాప్ 5లో అంటే ప్రశాంత్ అన్న అయితే ఉంటాడు అని అనుకుంటున్నాను. ప్రశాంత్ అన్న, అమర్దీప్ అంటే హౌస్ అంతా కలిసి పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశారని చెప్పి కూడా బయట వార్తలు వస్తున్నాయి అన్న. మరి హౌస్ అందరూ కలిసి ఒకతన్ని టార్గెట్ చేసి అతన్ని కప్పు విన్నర్గా గెలిచి ఒక పెద్ద ఆర్మీ ఫామ్ అయింది. ఎవరో తెలుసు మనకు, కౌశల్ అన్న. బిగ్ బాస్ 2 స్టార్టింగ్లో కౌశల్ అన్న మీద ఎన్నో కమెంట్స్ వచ్చినాయి. అందరు హౌస్మేట్స్ అందరూ అతన్ని ఎంత టార్గెట్ చేసిండో మన అందరికీ తెలుసు, చూసిన ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. కానీ సేమ్ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అవుతుంది. ప్రశాంత్ అన్నకి పక్కా ప్రశాంత్ అన్న కప్పు గెలుస్తారని నేను అనుకున్నాను. మరి పల్లవి ప్రశాంత్ వచ్చింది దేనికోసము, ఆడుతుంది దేనికోసము, అక్కడ పులిహోర కలుపుతుండు అని చెప్పి అంటారు. మరి సో నువ్వు పోయింది దేనికోసము, నువ్వు చేసేది ఏంది అక్కడ అని చెప్పి కూడా అంటుంది. అదే చెప్తున్నా కదన్న, అలా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. రైతు బిడ్డ, అతనికి ఎలా ఆడాలో తెలియదు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం మెల్లమెల్లగా తెలుసుకుంటే అతను కూడా గేమ్ ప్లే చేంజ్ అవుతుంది. కొంచెం టైం ఇద్దాం, చూడండి గేమ్ ప్లే చేంజ్ అవుతుంది. అదే నేను చెప్తున్నా అన్న, అంతే. అంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ హౌస్? అంటే ఈసారి సీజన్ నచ్చిందా మీకు? అంటే స్టార్టింగ్లో అయితే అందరు కొత్త వాళ్ళే ఏంది ఇలా అలా అనుకున్నాం. తర్వాత ఇప్పుడు అయితే కొంచెం బాగా నచ్చింది అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు అన్న. ఇటు గౌతమ్ కానీ, ఇటు మన శివాజీ గారు కానీ, అమర్దీప్ గారు కానీ, ప్రతి ఒక్కరు నిన్న నైట్ చూసిన ప్రోమోలో అయితే యావర్ అని అయితే నిజంగా బయటపడింది అన్న ఫైర్. ఐ వాంట్ జస్టిస్ అని, నేను బయటికి వెళ్ళిపోతే ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి బిగ్ బాస్లో అంటున్నాడు. అదైతే నిజంగా చెప్తున్నా అన్న, ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఫైర్ అవుతున్నారు. నాకు ఎందుకో అన్న ఒక్కరు నచ్చట్లేదు. రతిక ఎందుకు నచ్చట్లే అంటే ఒక రాధిక లాగా అనిపిస్తుంది సినిమాలో. రాధిక అంటే మంచిగా రతిక పోయి రాధిక లాగా అనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ అదే సినిమాల్లో అంటారా, రాధిక అంటే హీరోయిన్, డీజేటీల్లో సినిమా చూడొచ్చు. రతిక అంటే రోజు టీవీలో చూస్తూ బిగ్ బాస్లో చూస్తూ ఉంటాం. అంటే ఉంటే కొంచెం న్యాచురల్గా నిజాయితీగా మొత్తం 100% లేకపోయినా ఒక 70% ఉన్నా 30% గేమ్ అన్నా ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆమె 70% గేమే ఆడుతుంది, 30% నిజాయితీగా ఉన్నట్లు ఉందన్న. సో అలా అంటే ఉన్న ప్రతి ఒక్కరిని నిన్ననే ఎప్పుడు మొన్న ఉన్న టీం వాళ్ళతో ఒక 2 days అలా మంచిగా ఉంది టీంలో. మళ్ళీ లాస్ట్కి బఫున్స్ అంటుంది. ఇప్పుడు టీంలో ఉన్న వాళ్ళు బఫున్సా, చెప్పే ఆమె బఫునా నాకైతే తెలియదు, అంతే అన్న. సో అందుకో నాకు రతిక ఎందుకో అలా నచ్చట్లేదు. అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అంటున్నారు మీరు. సో చెప్పాలంటే ఏం చెప్తారు పల్లవి ప్రశాంత్ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి? కానీ అన్న నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేమన్న. అంటే మాట్లాడిన వాళ్ళు ఎంతైనా మాట్లాడుతాయి, కుక్కలు మరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు అన్న. సో చెప్తున్నా కదా, ఒక రైతు కష్టం రైతుకే తెలుస్తుంది అన్నట్లు. అంటే రైతు అన్నప్పుడు నాకు ఏమన్నా అంటే హౌస్లో అందరు అప్పుడు రైతు బిడ్డ, మా తాతలు కూడా రైతులే అలా చాలామంది అన్నారు. మీ తాతలు రైతులేంటే ఏందబ్బా, అతను రైతు. అక్కడ ప్రశాంత్ అన్న రైతు. మీరు అందరు ఇప్పుడు యాక్టర్స్, డాన్సర్స్కి వెళ్తే ప్రశాంత్ అన్న ఇప్పుడు ప్రశాంత్ అన్న ఇప్పుడు ఇది చేస్తున్నాడు. ప్రశాంత్ అన్న రైతుగా పని చేస్తున్నాడు. సో అందుకు ప్రశాంత్ అన్నకే తెలుస్తుంది అన్న. నేను చెప్పేది ఏంటంటే ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. అన్న హాయ్ అన్న, చూస్తున్నావు బిగ్ బాస్? చూస్తున్నా బిగ్ బాస్ ఎందుకు చూడా? అయ్యో బిగ్ బాస్ ఎలా ఉంది అన్న? చూడాలి. ప్రశాంత్ మావోడు ఉంది కదా, ప్రశాంత్ కోసమే చూడాలి. మనోడు కష్టపడి పోయిండు బిగ్ బాస్కి. అలాగే మనోడు చాలా హార్డ్ వర్క్ చేసిన అన్న. అంటే చాలామంది రైతుల గురించి కానీ బ్యాడ్గా మాట్లాడే వరకు క్లియర్ చెప్తున్నా. అంటే మీరు రైతులే, నేను రైతులే, అందరూ రైతులు. కానీ క్లియర్గా ఏంటంటే ఒకటి మన నుంచి ఒకటి వెళ్ళిండు, సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ తనని నెగిటివ్గా మాట్లాడు, కాంట్రవర్సీ చేయడం అనేది తప్పు. నాకు అదొకటే. రైతు బిడ్డ అని చెప్పి ఒక ట్యాగ్ వాడుకుంటున్నారు, అక్కడ పోయి వేరే లవ్ ట్రాక్ నడుపుతున్నారు అని చెప్పి. అంటే ఒక మాట బ్రదర్, ఇప్పుడు రైతు బిడ్డ అంటారు కదా, రైతు బిడ్డ అందరం రైతు బిడ్డలు అనుకుని నేను క్లియర్ చెప్పిన ఒకటే మాట. లవ్ ట్రాక్ అనేది అంటే ప్రతి ఒక్కడు మొగోడే బ్రదర్, ప్రతి ఒక్కరు మొగోడే. ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రేమిస్తాడు. ఇవాళ రేపు పండు ముసలోడు అసలు ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఎంత 27 ఏళ్ళు అది ప్రేమించొద్దా? ఆయనకంటూ లైఫ్ ఉండదా? సరే ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేయడం అది కామన్. కానీ మనోడు గేమ్ ఎలా ఆడుతున్నా అనేది ఒకటి రీజన్ అంతే. గేమ్ అనేది ఆడుతుండు, మంచిగా ఆడుతుండు. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయన ఒక్కరిని సైడ్ చేసి వాడిని ఒక్కరిని టార్గెట్ చేస్తారు. అదొక్కటి నాకు నచ్చలేదు. నేను ఒకటే చెప్తున్నా క్లియర్గా, బిగ్ బాస్ చూసే వాళ్ళకి కానీ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి కానీ ఆడు ఏదో కష్టపడి వచ్చిన ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి.
అలాంటిది మనోడు ఆ స్టేజ్కి వెళ్ళిండు. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయనోడు అలాంటి వాడు వెళ్ళినప్పుడు మనం సపోర్ట్ చేయాలి. కానీ ఎందుకు బ్రదర్ అతను అంటే మన నామినేషన్లో కూడా ఇటు అమర్దీప్కి అలాగే పల్లె ప్రశాంత్ మధ్యలో కూడా నడిచింది రైతు బిడ్డ అని చెప్పి బీటెక్ కష్టాలు అని చెప్పి. ఆ ఫైర్లో ఆ లొల్లిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్న? ఒకటే చెప్తున్నా బ్రదర్, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఈడ రైతే అని కాదు, ప్రతి ఒక్కరికి కష్టాలు అనేది సహజం. మీరు అన్నట్టు బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా ఎవరైనా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంటే ఎవరి కష్టం అనేది వాళ్ళకు ఉంటుంది. నా కష్టం గొప్ప, నీ కష్టం నీ కష్టం నీకు గొప్ప, నా కష్టం నాకు గొప్ప, అంతేగాని ఎవరిని అయితే ఇక్కడ తక్కువ చేసి మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే మనోడు యూత్ రైతు అన్నాడు కాబట్టి రైతు మీద కాంట్రవర్సీ చేస్తారు కాబట్టి ఒకటే మాట బ్రదర్, ఇలాంటివి అయితే ఎవరు చేయకూడదు కాంట్రవర్సీ. సరే మనోడు ఆ విధంగా చేసి నువ్వు కూడా వెళ్ళు, సాఫ్ట్వేర్ అని నువ్వు చెప్పుకొని నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. అంటే రైతు అని చెప్పుకొని వెళ్ళిండు అంటే గేము ఒక బిగ్ బాస్లో వెళ్ళి నేను సిన్సియర్ ఇట్లానే ఉంటానంటే కుదరదు. అది గేమ్, ఎన్నో రకాలుగా ఆడాలి, ఎన్నో రకాలుగా నటించాలి, అది గేమ్. బిగ్ బాస్ స్టార్ మా బ్యాచ్ అందరు కలిసి సీరియల్ బ్యాచ్ అందరు కలిసి కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు హౌస్లో అన్న. ఇప్పుడు ఇక్కడ ఎవరు టార్గెట్ చేసినా ఒకటే మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి క్లియర్ చెప్తున్నారు. ఎక్కడైనా ఈ మాట అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మనం ఎప్పుడైనా స్పెషల్గా మనం గుర్తుపట్టాలన్నా మనకు ఒక రేంజ్ రావాలంటే అందరు కలిసి మనం టార్గెట్ చేస్తూ చూసినాం, అదే మనకు లైఫ్. మననైతే ఎవరైతే చెడిపోవాలని అందరూ టార్గెట్ చేస్తారో అప్పుడే మన అంటూ గుర్తింపు అనేది వస్తుంది. గుర్తింపు రావడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడతారు. అలాంటిది ఇప్పుడు నాకు తెలిసి బిగ్ బాస్కి సంబంధించి చాలా అందరు కలిసి మనోడిని పల్లె ప్రశాంత్ కానీ టార్గెట్ చేసి దానివల్ల ఎవరికన్నా ప్లస్ మనోడికే ప్లస్, దానివల్లనే షో అనేది ఇంకా అయిపోతుంది. ఇంతకుముందుకి కౌశల్ కూడా అలానే అయినారు. అదే ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటారు అంటే 10 మంది కలిసాలకే మేమే తోపు అన్నొక్కని టార్గెట్ చేసి బయటికి పంపేయాలనుకుంటారు. అలాంటప్పుడు ఆడే అయిపోతాడు కానీ మీరేం కారు, ఆయనకేం ఒరగదు, మీకే ఒరుగుతుంది. అది అంటే రతిక గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఒకటే బ్రదర్, అంటే ఎవరి గేమ్ వాళ్ళు మంచి పర్ఫెక్ట్ ఆడుతారు. అలాంటప్పుడు ఇప్పుడు సేఫ్ జోన్ ఆడుతురా ఇంకోటి ఆడుతురా అనేది మనకు తెలియదు. ఇంకోటి ఏమైతే అంటే బిగ్ బాస్ సంబంధించినాక లోపలికి ఎలా వెళ్ళినా ఎలా ఉన్నా కూడా ఏ విధంగా ఆడుతున్నావు ఏ విధంగా ఉండేది అనేది అది మన చేతిలో ఉండదు. నువ్వు ఎంత మంచివాడైనా ఆడ ఒక్కొక్కసారి చెడు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం రతికకి సపోర్ట్ చేస్తారా మీరు? ఎందుకంటే మీ పల్లె ప్రశాంత్ అన్న ఒకటే మాట అన్న, అది మా ఫ్రెండ్ అని కాదు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా. బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మంచిగా ఆడండి కానీ ఒకరి మీద ఒకళ్ళు ఇలా కాంట్రవర్సీ చేసుకోకుంటే బాగుంటుంది అన్న. టైటిల్ ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? టైటిల్ విన్నర్ అనేది ఇంకా చాలా ఉందన్న గేమ్, ఇంకా చాలా రోజులు ఉంది కదా, దాని సిచ్యువేషన్ బట్టి గేమ్ అనేది అవుతుంది. అంటే ఈసారి కొంచెం డిఫరెంట్ ఉంది ఉల్టా పల్టా అని. అదే నాగార్జున గారు అయితే ఈసారి అయితే చాలా అంటే ఎవరు ఊహించే తీరుగా మాట్లాడుతున్న ఆ గేమ్స్ కూడా ప్రతి ఒక్కరి గురించి మంచిగా అనేది జరుగుతుంది అన్న, నాకు బాగా నచ్చింది. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. ECIL క్రాస్ రోడ్ పక్కనే. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్.